కాని మాటలు పలకకుండా మనం జాగ్రత్త పడదాం. ఎవరిని గూర్చి? దేవుని గూర్చి కాని మాటలు పలకరాదు. మనము చెప్పే మాటను బట్టి దేవుడు మెచ్చుకునే మాట మాట్లాడాలి. మనం శభాష్ భలే మాట మాట్లాడాము. ఆమె పలికిన మాట, పిల్లలు కూడా తినేగా, కుక్క పిల్లలు కూడా నీ సృష్టే కదయ్యా, మరి కుక్క పిల్లలు కూడా నువ్వే పెట్టాలి కదా మేత. భలే మాట మాట్లాడా. మన మాటల్ని పట్టించుకుంటున్నాడు. కానీ మాటలు మాట్లాడకూడదు. దేవుని గురించి, దైవజనుల గురించి కూడా మాట్లాడకూడదు. జాగ్రత్త. దైవజనుల గురించి కూడా మాట్లాడకూడదు. ఊరగా తేలిగ్గా నోరు జారేస్తారు కొంతమంది, తేలిగ్గా మాట్లాడేస్తారు. మాట్లాడకూడదు బిడ్డ దైవజనుల గురించి. నువ్వు వెంబడిస్తున్నావు, జాగ్రత్తగా వెంబడించు. ఏ సేవకుని నువ్వు ఫాలో అవుతున్నావు, జాగ్రత్తగా ఫాలో. చాటును మాట్లాడొద్దు, చులకనగా మాట్లాడొద్దు, నెగిటివ్గా మాట్లాడొద్దు. నీకేదన్నా అభ్యంతరకారణం అనిపించిందా, మోకాళ్ళని ప్రార్థన చేసి దేవుడికి అప్పచెప్పు. ఇంకా అవి గ్రంథంలో రాయించే దేవుడు. మన మాటలన్నిటినీ తీర్పులోనికి తెచ్చే దేవుడు. ఎన్ని గ్రంథంలో ఉన్నాయి? మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16 ఒకసారి చూడండి. యెహోవా భక్తులు ఒకరితోనొకరు మాట్లాడుకొనుచుండగా ఆయన చెవియొగ్గి ఆలకించెను. భక్తులు మాట్లాడుకుంటుంటే ఏ మాటలు వస్తాయో దేవుడు వింటున్నాడు. విశ్వాసాన్ని బట్టి మాటలు వస్తాయా, అవిశ్వాసపు మాటలు వస్తాయా? నిరాశ నిస్పృహలకు చెందిన మాటలు వస్తాయా, లేదా నన్ను మయంపరిచే మాటలు వస్తాయా? భక్తుల నోట ఏ మాట ఉన్నది అని పరిశీలన చేస్తున్నాడు ఆయన. అంతేకాదు, ఆయన సముఖమందు జ్ఞాపకార్థముకు ఒక గ్రంథము రాయబడిననుంది. చూడక్కడ మన మాటలు రాయబడుతున్నాయి. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచుండు. వదిలితే సస్తా, మెదిలితే సస్తా అంటుంటారు. దేవుని ఎదిగినోళ్ళు, నాకు సావు రావట్లా, నాకు సావు రావట్లా, నేను సావాలి సావాలి అంటుంటారు. రాయబడతాయి అక్కడ. రాయబడి చివరికి ఆమెను అంటాడు, నిజంగా ఇది. అప్పుడు వచ్చింది పెట్టా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు. పిల్లల్ని కూడా అనకూడదు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితోనొకరు మాట్లాడుకునుచుండగా ఆయన చెవియొగ్గి ఆలకించుచున్నాడు. నా బిడ్డలు ఏం మాట్లాడుకుంటున్నారని వెతుక్కుంటున్నాడు, గ్రంథం రాపిస్తున్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37 వచనాలు. మనుషుడు వ్యర్థముగా పలుకు ప్రతి మాటను గూర్చి విమర్శ దినమందు దేవుడు లెక్కలోనికి తీసుకొని వస్తాడు. లెక్క చెప్పాలన్నాడు.